ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేలాది దూతల చేత భక్తుల చేత పొగడబడుచున్న మా తండ్రి, మా మట్టి తలకాయకి దేవుడా మిమ్మల్ని అర్థం చేసుకోవడం సాధ్యం కావట్లేదు. మహిమను వదులుకొని, పరలోక భాగ్యాన్ని వదులుకొని ఈ లోకానికి, ఈ మట్టి తలకాయకి అర్థమయ్యేలాగిన ఈ లోకానికి తగ్గించుకుని వచ్చిన దేవా, మిమ్మల్ని అర్థం చేసుకునే భాగ్యం దయచేయండి. మీ ప్రేమను అర్థం చేసుకునే భాగ్యం దయచేయండి. ప్రభువా, మమ్మల్ని కనికరించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మనం ఈ శ్రమల కాలాల్లో మనం చేయాల్సిన అతి ముఖ్యమైన పనుల్లో ఏదైనా ఉందంటే అది మన మనసును యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళడమే. యేసు వార్త 5వ అధ్యాయము మీరు తీయక్కర్లేదు, నేను చదవక్కర్లేదు. 5 వచనాల్లో ఒక వచనాన్ని ధ్యానం చేసి ఈ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అనే కౌంట్ అయిన జాతీయ నాయకుడు అయిపోయాడు. మరి మనం క్రైస్తవులం కదా, మన జన్మ హక్కు కదా, యేసు ప్రభు బిడ్డలము, ఆయన అనుసరులము, ఆయన అడుగుజాడలో నడిచేస్తామని నిర్ణయం తీసుకున్నాం, మారు మనసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం, సంఘానికి చేర్చబడ్డాం. మనం చిన్నప్పటి నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయము చదువుతూనే ఉన్నాం. మనం ఎందుకు నాయకులం అవ్వట్లేదు? వాక్యం అక్కడే ఉంది, వాక్యంలో శక్తి ఎక్కడికి పోలేదు, అక్కడే ఉంది. మనలోనే తేడా ఉంది. మనం వాక్యాన్ని ధ్యానం చేయాలి, బాగా ధ్యానం చేయాలి, లోతుగా ధ్యానం చేయాలి, తదేక దీక్షతో ధ్యానం చేయాలి. 318వ సంవత్సరంలో క్రీస్తు శకం ఈ క్రైస్తవ్యంలో నాయకులందరూ కలిసి అప్పటి వరకు ఒక పద్ధతి, ఒక క్యాలెండరు, ఒక విధానము ఏర్పడలేదు. అప్పటికి ఇంకా బైబిల్కి రూపురేఖలు రాలేదు. సంఘ నాయకులు కూర్చుని ఈ శ్రమల కాలాలు, ఈ శిలువ ధ్యానాలు, లెంట్ సీజన్ అనేది ప్రారంభించారు, డిక్లేర్ చేశారు. ఎందుకు అంటే ఈ బైబిల్ గ్రంథంలో మన జీవితంలో ధ్యాస పెట్టాల్సిందల్లా అతి ముఖ్యంగా యేసయ్య మీద, యేసయ్యను అర్థం చేసుకోవడానికి బెస్ట్ సీజన్ ఏదయ్యా అంటే ఈ శిలువ ధ్యానాలే. ఈ రోజున యేసుక్రీస్తు వారి ప్రేమ ఒక రేఖ అయినా నీకు అర్థమైతే నీ జీవితానికి ఒక ఆశీర్వాద గడియ స్టార్ట్ అవుద్ది. నీ జీవితానికి ఆశీర్వాద పునాది ఈరోజు ప్రారంభం కావాలి. మనం మామూలుగా చూస్తే ఎవరికి వాళ్ళకి డబ్బుతో సంబంధం లేదు, చదువుతో ఉద్యోగంతో సంబంధం లేదు, ఎవరికి వాళ్ళు బిజీగా ఉన్నారు. బిజీగా లేని వాళ్ళు ఎవరు లేరు. ఏమో ఉద్ధరిస్తున్నావు తల్లి అంటే ఆ తల్లి ఏదో చెప్తుంది. ఎవరికి వాళ్ళు బిజీగా ఉన్నారు. కానీ అవన్నీ కట్టిపెట్టి దేవుని కొరకు మనం సమయాన్ని కేటాయించవలసిన రోజులు ఇవి. దేవుని వాక్యం చెప్తుంది చురుకు గలవాడు భాగ్యవంతుడవుతాడని. దేవుని వాక్యం చెప్తుంది పంట కోత కాలంలో నిద్రపోయేవాడు దరిద్రాన్ని సంపాదించుకుంటాడని. కోతకాలంలో వెళ్ళి ఏం చేయాలండి? కోత కొయ్యాలి. ఇది పనులుగా దేవుని ఆశీర్వాద కోత కోసుకునే సమయం ఇది. అమ్మా, దేవుడు నీకోసం ఆశీర్వాదాలు దొంతర్లుగా దాచి ఉంచాడు. నువ్వు చేయాల్సిన పనల్లా ఏంటంటే నువ్వు ఆయనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనం. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు. చాలండి. మనం ఏం చేయాలండి? సిలువ
కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ప్రతి వాళ్ళకి సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. లేనివాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారండి? ప్రతి వాళ్ళకి ఏదో కోరిక, ఏదో ఆశ, ఏదో సమస్య, ఏదోటి ఉంటుందండి. వాటిని వదిలేసి సర్వసంగ సన్యాసం తీసుకోమని నేను ఎప్పుడని చెప్పానా? ఉంటాయి, సమస్యలు ఉంటాయి. వాటిని వదిలేసి వాటిని దూరంగా పారిపోవడం కాదు, వాటితోనే ప్రభువుని వెంబడించాలి. అమ్మ, దేవుని వాక్యం చెప్తుంది, ఒకసారి నీ సమస్యలన్నీ ఉంచుకుని ప్రభువా నిన్నే వెంబడిస్తానని ఒక నిర్ణయం తీసుకుంటే నీ సమస్యల బరువు తేలికవుతుందంట. ఈ రోజున యేసుక్రీస్తు వారు నన్ను వెంబడించాలి అని ఎవరైనా అనుకుంటే వాళ్ళు ఏం చేయాలండి? ఎవడికి వాడు తగ్గించుకోవాలట. సిలువ అంటే ఏంటనుకుంటున్నారు? తగ్గించుకోవడం. క్రిస్టియానిటీ, క్రైస్తవ్యము, యేసుక్రీస్తు వారి భక్తి విధానం ఏంటండి? తగ్గించుకోవడం. వ్రతం చేస్తూ ఉంటాము, కోపం పెరిగిపోతూ ఉంటుంది. వ్రతం చేస్తూ ఉంటాము, ఉపవాసం అంటాము, చిరుబుర్లాడుతూ ఉంటాం. ఉపవాసం చేస్తూ ఉంటాము, వ్రతం చేస్తూ ఉంటాము, ప్రార్థన చేస్తూ ఉంటాము, మాటలతో ఇతరులను గాయపడతా ఉంటాయి. అలా జరగకూడదండి. అది సరైన వ్రతం కాదు. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నన్ను ఎవరైనా వెంబడించాలంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ సిలువనెత్తుకుని నన్ను వెంబడించండి అని చెప్పాడు ఆయన. చాలా చాలా కీలకమైన వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం ఈ రోజున. అదేంటంటే యేసుక్రీస్తు వారికి మరణ శిక్ష విధించబడ్డది. దానికి సంబంధించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయిలో 100 మంది పోలీసుల మీద అధికారిగా ఉన్నవాడు ఒకడు నియమించబడ్డాడు. దానికి స్టాఫ్ ఉన్నారు, దానికి సైనికాధికారులు ఉన్నారు, సైనికులు ఉన్నారు, దాని యంత్రాంగం అంతా ఉంది. ఎవరి పని వాళ్ళు చేస్తారు. ఇది బాగా జరిగించడానికి దేవాలయానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. పనిగట్టుకుని, అంటే పెద్ద పెద్ద నాయకులు, వాళ్ళని నేను గమనిస్తూ ఉంటాను. వాళ్ళు కూడా తెచ్చుకుంటారు వాళ్ళని పొగిడేవాడిని. నేను స్వయంగా చూసి నీ చెప్తున్నానండి, ఊహించుకునే కాదు. కొంతమంది దైవజనులు కూడా నేను పిలిస్తే వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేసి వాళ్ళని బాగా ఎత్తి బాగా పొగిడేవాడిని కూడా ఒకరిని తెచ్చుకుంటారు. ఇక్కడ యాజకులు, ప్రధాన యాజకులు, ధర్మశాస్త్రోపదేశకులు మధ్య మధ్యలో ఆయనను హింసించడానికి, తిట్టడానికి, అక్కడ సన్నివేశానికి ఆ రోజునే వచ్చి ఇవన్నీ తెలవని ఆ పల్లెటూరు వాళ్ళు, పొరుగురు వాళ్ళకి యేసుక్రీస్తు వారు చాలా క్రూరమైన నేరస్తుడిగా కనపడేలాగా చిత్రీకరించడానికి ఒక టీం ఆల్రెడీ పనిచేస్తూ ఉంది. వాళ్ళు మధ్యలో ఆయనను చిత్రహింసలు చేయడానికి రెడీగా ఉన్నారు. యేసుక్రీస్తు వారి మీద మరణశిక్ష విధించబడ్డది. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, బైబిలులో లేదు కానీ ప్రపంచమంతా అంగీకరించిన చరిత్రకారుడు చెప్పిన మాట ఏంటంటే, ఆయన ఏ శిలువ మీద అయితే ఆయన కొట్టబడాలో ఆ శిలువను ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. ఆయన ఆ శిలువను పట్టుకుని, బైబిల్లో లేదండి, దాన్ని ముద్దు పెట్టుకొని భుజానికి ఎక్కించుకున్నాడంటండి. ఇది బైబిల్ని ఏకీభవించకపోతే ఈ విషయాన్ని నేను బోధించవలసిన పనే లేదు. ఎందుకంటే ఆయన గెత్సెమనే తోటలో మీకు ఎవరు కావాలి? తప్పించుకోవడానికి మార్గాలు ఉన్నాయా లేవో చెప్పండి. ఒక్కసారి అని అడిగాడు ఆయన, 3 సార్లు అడిగాడు. వాళ్ళని నెతికేస్తున్నారు, నరికేద్దామని కంగారుగా నెతికేస్తున్నారు. ఆయనే ఎదురెళ్ళాడు. మీకు ఏం కావాలి, మీకు ఎవరు కావాలి అని ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు నేనే అని చెప్పాడు. ఆయన ఎదురెళ్ళాడండి. ఎందుకు ఎదురెళ్ళాడు అంటే, అమ్మా ఈరోజు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అయ్యా దయచేసి అర్థం చేసుకోండి,
ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. తప్పించుకోవడం ఆయనకి ఇష్టం లేదు అసలు. ఇది ఇలా జరగాలి, నేను కష్టపడాలి, నేను అవమానాలు పొందాలి, జరగాల్సిందా జరగాలి, ఈ మానవాళికి పాప విముక్తి జరగాలి అని ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయనే ఎదురెళ్తున్నాడండి. మనం ఎలా ఉంటామంటే ఇష్టమైనవి మనకి అనుకూలమైనవి వస్తున్నప్పుడు నవ్వు ముఖంతో రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. మనకి ఇష్టం లేని తప్పు అని తెలిసినా ఇష్టం లేనివి అని ఎదురొచ్చినప్పుడు ముఖం మాడిపోతూ ఉంటుంది. మనం జాగ్రత్తగా చూస్తే ఒక పెళ్లి జరుగుతుందండి, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇది ఇష్టమైన పెళ్ళా, పెద్దల బలవంతం పెళ్ళా, అసలు ఏంటి కథ అనేది మనకు అర్థం కాదా? మాట్లాడండి, అర్థమైపోద్ది. ఇక్కడ యేసుక్రీస్తు వారికి ఆ శిలువను భుజాన్ని పెట్టుకుని ఆ శిలువ యాత్ర ప్రారంభించడానికి ఆయనకి ఇష్టమైందండి. ఎందుకు ఇష్టమైంది? ఒక స్త్రీ పెళ్లి చేసుకుంది, ప్రేమతో సంసారం చేస్తుంది, గర్భం దాల్చింది. ఆవిడకి తెలియదండి ప్రసవం కష్టమని. ఎందుకు సిద్ధపడుతున్నారు? ఇష్టమైంది కాబట్టి. మధ్యాసియా, లాటిన్ అమెరికాలో అర్జెంటీనా, చిలీ, ఘనా లాంటి దేశాల్లో మహా అందగత్తులు ఉంటారు. కర్లీ హెయిర్స్, చక్కని శరీర ఛాయి, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వవు. ఎందుకనుకుంటున్నారు? గ్లామర్ తగ్గిపోద్దని పెళ్లి చేసుకోవట్లేదు అంటాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఇష్టపడ్డారని చెప్పడానికి నా సర్కస్ అంతాను. నిన్ను కాపాడడానికి ఆయనకి ఇష్టమైంది. ఆయనకి ఇష్టమైంది. ఇది కష్టమైన, నష్టమైన, అవమానమైన, ఎంతైనా అని భరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు కదా పిలాతు మరణదండన విధించింది, ఇప్పుడు కదా సరే మీ సావు మీరు సావండి అని చెప్పింది, ఇప్పుడు కదా. కానీ ఇంతకు ముందే ఆయనను చిత్రహింసలు చేశారు, మరణకరమైన దెబ్బలు కొట్టారు, ఈ పంతా కొరడాలతో దున్నేశారు, ఎక్కడ ఖాళీ లేదు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చావుని చాలా త్వరగా చూపిద్దామని వాళ్ళు కష్టపడుతున్నారు. యేసుక్రీస్తు వారి శరీరము, ఆయన దారుఢ్యము, ఆయన ఆరోగ్యం యొక్క లెవెల్ గురించి జాష్ మెక్డాల్ అనే ఒక చరిత్రకారుడు చెప్పాడు. ఆయన చాలా ఆరోగ్యవంతుడంట, కష్టజీవంట. 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు తన తల్లిని, తన కుటుంబాన్ని పోషించడానికి ఆయన చెమటొచ్చి కష్టపడి పనిచేసిన వాడు. ఆయన సంపూర్ణమైన ఆరోగ్యవంతుడు. అందుకనే ఈ పంతా కొరడా దెబ్బలతో కొట్టిన, చర్మమంతా చిట్లు పోయినా, చర్మంతో పాటు చిన్ని చిన్ని మాంసం తుప్పర్లు కూడా బయటకు వచ్చిన, రక్తం దారులు దారులుగా కారినా, ముళ్ళ కిరీటం పెట్టి మొహమంతా రక్తంతో మారిపోయినా ఆయన లేచి నిలబడి ఆ సిలువను పట్టుకుంటున్నాడంట అండి. సిలువ యాత్ర ప్రారంభం కాబోతోంది. ఆ సిలువను ముద్దు పెట్టుకున్నాడంట. ఆ సిలువకు తల అలా ఆంచడానికి ప్రయత్నం చేశాడంట. మధ్యలో ఏమడ్డొస్తాయండి? ముళ్ళడ్డు వస్తాయి. ఈ ప్రవర్తన, ఈ తీరు, ఈ గెస్చరు మీకు ఏం చెప్తోంది? ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనం. వారు యేసును తీసుకొని పోయి ఆయన తన శిలువ మోసుకొని కపాల స్థలము చోటికి వెళ్ళాను. వారు ఆయన చేత శిలువ మోయించడం ప్రారంభించారు. ఆయన శిలువను అందుకున్నాడు. ఆయన ఇష్టం లేనప్పుడు మనం ఎలా చేస్తాం చెప్పండి? ఇప్పుడు అవన్నీ మాట్లాడుకోవాలా? మీకు తెలీదా? ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అమ్మా ఈరోజు ఇప్పటికీ కరెక్ట్గా మనం దారి మధ్యలో ఉన్నాం. 20 రోజులు అయిపోయి ఇంక 20 రోజులు ఉన్నాయి. మనము
ఇకనైనా మన మనసు ఆయన మీద పెట్టడం మంచిది. చేశామండి, వ్రతం చేశామండి, కానీ ఈ రోజు నుంచి ఎలా చేయాలంటే ఇంకా ఇంకా తీవ్రమైన దీక్షతో, ఇంకా పట్టుదలతో, ఇంకా శ్రద్ధగా, ఇంకా చురుకుగా. చురుకు అనే పదం బైబిల్లో చాలా విశిష్టమైన పదం వాడారండి. ఆ చురుకు గురించి మాట్లాడుతున్నాను. కొంతమంది భోజనం మీద చురుగ్గా ఉంటారు, అది కాదు నేను మాట్లాడేది. దేవుని కొరకు చురుగ్గా ఉండడం గురించి మాట్లాడుతున్నాను. అమ్మా, దేవుని కొరకు చురుగ్గా ఉండు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారికి మరణశిక్ష విధించబడ్డది. శిలువ యాత్ర ప్రారంభం అవుతుంది. ఆయన దగ్గరికి శిలువని తీసుకొచ్చారు. ఈ శిలువ మీదే నీకు మేకులు కొట్టి నిన్ను ఏలాడదీస్తాం, ఈ శిలువ నువ్వే మోసుకో అంటున్నారు. ఈ లోకం ఎంత దుర్మార్గమైందో చూడండి. ఏ శిలువ మీద అయితే ఆయన చంపబడతాడో ఆ శిలువను 2 కిలోమీటర్ల పైగా యెరూషలేం పట్టణ వీధుల గుండా ఆయన మోసుకుంటూ వెళ్ళాలి. దానికి ప్రారంభంగా శిలువ ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. ఆయన దాన్ని పట్టుకున్నాడు, దానిని ఆలింగనం చేసుకుంటున్నాడు, దాన్ని ముద్దు పెట్టుకుని భుజానికి ఎత్తుకుంటున్నాడండి. ఎందుకు చేశాడు ఈయన? ఎందుకు చేశాడంటే ఆయనకి ఇష్టమైంది కాబట్టి. ఎందుకు చేశాడంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గత పాఠంలో మనం ధ్యానం చేసాం. ఈ ప్రపంచంలో ఉన్న మతాలన్నీ ఏకీభవించిన విషయం ఏంటంటే పరిశుద్ధుని రక్తం చిందించబడితేనే పాపానికి పరిహారం జరుగుతుంది అని. ఒక మతం కాదండి, అన్ని మతాలు ఘోషించిన విషయమే అది. రక్త ప్రోక్షణం అవశ్యం. ఆ రక్తం ఎలాంటిది ఉండాలి? పరిశుద్ధునిదై ఉండాలి. అక్కడున్న రాజకీయాలు, అక్కడున్న పరిస్థితులు, యేసుక్రీస్తు వారి కాలంలో ఉన్న అవన్నీ చూసి ప్రధాన యాజకుడు ఒక రోజున అన్నాడంట, ఎవరినైనా ఒకరిని బలిచ్చేసి ఒకడు చచ్చిపోయి దాని మీద గొడవ గందరగోళం చేసేస్తే మనం అనుకున్నవన్నీ జరిపేయచ్చు అని ఒకడు అన్నాడంట, ఒక ప్రధాన యాజకుడు. ఇక్కడ మాజీ ప్రధాన యాజకుడు ఉన్నాడు, పవర్లో ఉన్న ప్రధాని, ఇద్దరు ఉన్నారు, మామాలు వాళ్ళిద్దరు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవాలయంలో ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి కదా. మీరు దేవాలయానికి వెళ్ళి ఏం చేస్తున్నారు? నిద్ర అవుతున్నారు. దేవాలయానికి వెళ్ళి ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. వీళ్ళు దేవాలయంలో ఏం చేస్తున్నారు? మర్డర్లకి ప్లాన్లు వేస్తున్నారు. చదువుకోండి బైబిల్. దేవాలయ ధనాగారాన్ని బద్దలగొట్టి హంతక ముఠాలు తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఎలాగోలోని ఇవాళ చంపేసేయండి అని చెప్తున్నారు వాళ్ళు. దేవాలయానికి వెళ్తే 30 వెండి నాణాల సంచి యోధాకి ఇసరబడ్డది. ఎక్కడియండి డబ్బులు? ప్రజలు దేవుని కొరకు దేవాలయానికి తీసుకొచ్చి ఆ కానుకల పెట్టెలో పెట్టిన డబ్బుని వీళ్ళు ఏ రకంగా ఖర్చు పెడుతున్నారు చూడండి. దేవాలయంలో ఒక మూల అన్యులు కూడా వచ్చి ప్రార్థన చేసుకోవడానికి కేటాయించిన స్థలాన్ని వ్యాపార స్థలంగా మార్చేసి దాని మీద దుర్వ్యాపారం చేసి డబ్బు సంపాదిస్తున్నారు. అది వాళ్ళ సొంతానికి వాడుకుంటున్నారు. యేసుక్రీస్తు వారిని చంపడానికి మాత్రం దేవాలయ ధనాగారాన్ని బద్దలు కొట్టిస్తున్నారు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈరోజు పాఠం ఏంటంటే ఆయన శిలువ యాత్ర ప్రారంభిస్తున్నాడు. యెరూషలేం పట్టణ వీధుల గుండగా రాళ్ల మధ్యన ఆయన నడుస్తున్నాడు. రక్తాలు కారుతున్నాయి, అంగీ మించి రక్తపు చుక్కలు నేల మీద పడుతున్నాయి. బెన్నీహీన్ అనే భక్తుడు యేసుక్రీస్తు వారి రక్తం గురించి మాట్లాడాడు. అమ్మా, ఈరోజు నీకు అర్థమైతే నీకు ఆశీర్వాదమే. యేసుక్రీస్తు వారి రక్తం గురించి మాట్లాడుతున్నాను నేను.
తల మీద ముళ్ళ కిరీటం ఉంది, ఒళ్ళంతా గాయాలున్నాయి, రక్తం కారుతుంది. ఆ రక్తపు చుక్కలు అంగీల మీదుగా ఆ రోడ్ల మీద కారుతుంది. ఆయన సిలువనెత్తుకుని సిలువ యాత్ర ప్రారంభించాడు. రక్తమే కదా ప్రాణం. నీ శరీరంలో రక్తం అంతా తీసిస్తే నువ్వేమవుతావు? పాట పాడుకుంటా తీసుకెళ్ళిపోతారు. రక్తమే కదా ప్రాణం. అంటే మన ప్రాణం నిలబడాలంటే మనకు రక్తం ఉండాలి. యేసుక్రీస్తు వారి రక్తం అంటే సైతానుడికి దడంట. ఎందుకంటే యేసుక్రీస్తు వారి రక్తం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ. ఈ లోకంలో సైతానుడు భయపడేది, వణికేది, పారిపోయేది, సైతానుడికి పరుగులెట్టించే విషయం ఏదైనా ఉంటే యేసు రక్తము. అమ్మా, నీకు ఇంకో బహుమానం చెప్తున్నాను. ఈ శ్రమల కాలాలు నువ్వు శ్రద్ధగా చేస్తే యేసు రక్తపు కోటలో నీ కుటుంబం భద్రం చేయబడుతుంది. యేసు రక్తం నీ కొరకు చిందించబడ్డది, నా కొరకు చిందించబడ్డది. ఆ యేసు రక్తాన్ని మనం పొందుకోవాలి. యేసు రక్తంలో మన జీవితాలని పరిశుద్ధం చేసుకోవాలి. ఆయన రెడీగానే ఉన్నాడండి, ఆయన లేట్ ఏం లేదండి. అమ్మ, నేను మరలా చెప్తున్నాను, నిష్ఠూరంగా అనుకోకండి. ఇంకా నీ సమస్యల పరిష్కారం కాలేదా? ఇంకా విడుదల కాలేదా? ఇంకా కొన్ని నిన్ను వెనక్కి లాగుతున్నాయా? ఇంకా కొన్ని సమస్యలు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయా? నువ్వు పరిగెట్టాల్సింది యేసయ్య దగ్గరికి. నువ్వు ఎటు వెళ్ళాలమ్మా? నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మనం క్రైస్తవులం అని చెప్పుకుంటున్నాం, బైబిల్ అట్టుకు తిరుగుతున్నాం, చర్చికి వెళ్తున్నాం, కానీ యేసయ్యతో సంబంధం ఉందా అనేది ప్రశ్న. అమ్మా, చాలా విచిత్రమైన ప్రశ్న, చాలా సామాన్యమైన ప్రశ్న. నీ అనుభవంలో నువ్వు ఎప్పుడైనా కన్నీరు కార్చి ప్రార్థన చేసావా అనేది ప్రశ్న. అమ్మా, నువ్వెవ్వరికి చెప్పొద్దు, నువ్వు పరీక్షించుకో. నన్ను నేను పరీక్షించుకున్నాను. ఇక్కడ బోధిస్తున్న నేను సమాంతరంగా నా మెదడులో సగం, నా మనసులో సగం దీన్ని నేను చేస్తున్నానా అని ప్రశ్నించుకుంటున్నాను. నువ్వేం చేయాలి తల్లి? ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు మనం భక్తి ఎంత ప్లాస్టిక్ అయిపోయిందంటే, ఎంత కృత్రిమం అయిపోయిందంటే, పశ్చాత్తాపము లేని భక్తి చేస్తున్నాం. అవునా కాదా చెప్పండి? పశ్చాత్తాపడాలి. దేవునిని కదిలించింది ఏంటి? పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన దేవుని కదిలిస్తుందంటండి. నీకు అర్థం అవ్వట్లేదు. దేవుని ప్రేమను అర్థం చేసుకోవడానికి బైబిల్ బాగా చదవండి. వీలైతే 4 సువార్తల్లో చివరి 3 అధ్యాయాలు బాగా చదవండి. ఎన్ని వందల సార్లు ధ్యానపూర్వకం చదివితే అంత ఆశీర్వాదం. యేసుక్రీస్తు వారి రక్తంతో పాటు ఆయన ప్రేమ కూడా చిందించబడ్డదండి యెరూషలేము పట్టణ వీధులుగా. ప్యాషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ సినిమాలో ఒక్క కొరడా దెబ్బలు సీన్ క్రియేట్ చేయడానికి, చిత్రీకరించడానికి 9 లీటర్ల మనిషి రక్తాన్ని వాడారండి వాళ్ళు. 9 లీటర్ల మనిషి రక్తాన్ని వాడారు. ఇది ఒకసారి 1 గంటలో అయిన చిత్రీకరణ కాదండి అది. అలాంటిది నా యేసయ్య రక్తం ఎలా చిందించబడ్డది అంటే మీరు కళ్ళెట్టుకుని చూడాలి, మనసు పెట్టి ఆలోచించాలి. ఈ రోజున మనం ఇంకా ఈ పాఠం నుంచి బయటికి వెళ్ళకూడదు, ఇంకా ఇక్కడే ఉండాలి. ఈ పాఠాన్ని మనం గుండెల్లో పదిలపరుచుకుని మనం ధ్యానం చేయాలి. ఈ రోజున ఈ పాఠం కనుక నీకు అర్థమైతే, యేసయ్య నిన్ను వ్యక్తిగతంగా నీ పేరు పెట్టి నిన్ను పిలిచి నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నీకు ఇవాళ అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కొక్కరికి ఒక్కో ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కటి వాళ్ళకి ఇష్టమైనవి కళలకు అంటూ ఉంటారు. అవునా కదా? మన కళలు ఏంటనుకుంటున్నారు? మనకి ఇష్టమైనవే వస్తూ ఉంటాయి. మీకు ఎప్పుడు జరగవాలగా? ఏమో, నా కళ అయితే నాకు ఏది ఇష్టమైతే అదే వస్తుంది. కొంతమంది డబ్బులు, వాళ్ళ కళకు డబ్బులు గలగలగలమని వచ్చేస్తూ ఉంటాయి. కొంతమంది తిండి. అమ్మా, మిమ్మల్ని నవ్వించడానికి చెప్పట్లేదు. యేసయ్య మనకి ఇష్టమైపోవాలి. ఈ రోజున నీ కళ్ళు తెరిస్తే, కళ్ళు మూసుకుంటే, నువ్వు ధ్యానంలోకి వస్తే
నీ మనసు అనే స్క్రీన్ మీదకి యేసయ్య రావాలి. అది కాదండి ధ్యానం అంటేని, అది కాదండి వ్రతం అంటేని. 17 సంవత్సరాలకు పైగా మనం ఈ శ్రమల కాలాలు, సెలవు ధ్యానాలు చేస్తున్నాం. ఎక్కడ దాకా వచ్చామంటే బకెట్ దాకా వచ్చాం, నీళ్లు తాగట్లేదు. గుర్రాన్ని ఎక్కడి దాకా తీసుకురాగలమండి మనం? బకెట్ దాకా తీసుకురాగలం. ఏమైనా మిషన్ కనిపెట్టారా? బకెట్లో ఉన్న నీళ్లు గుర్రం గొంతుకులోకి పంపు చేయడానికి కానీ మిషన్ వచ్చిందా? గుర్రమే తాగాలి. అవునా కదా? ఇక్కడ గుర్రం ఎవరో? మనమేనమ్మా. ఇక్కడ దేవుని వైపు విశ్వాసంతో అడుగు వేయాల్సింది మనమే, దీక్ష చేయాల్సింది మనమే, ఆయనను ఇష్టపడాల్సింది మనమే, ధ్యానం చేయాల్సింది మనమే. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు ఆయనకి ఇష్టమైపోయావు. అందుకని ఆయన ఆ సిలువను కౌగలించుకుని ముద్దు పెట్టుకుని భుజానికి ఎత్తుకుని ఆయన సిలువ యాత్ర ప్రారంభిస్తున్నాడండి. ఈ చివరి మాట గుర్తుంటే, ఆయనకి నువ్వు ఇష్టమైపోయావు. అమ్మ, నువ్వు పరధ్యానంగా ఉన్నా నేను వదలడు ఆయన. నువ్వు ఎలాగున్నా నేను వదలడు. నిన్ను ఆశీర్వదిస్తాడు, నేను దీవిస్తాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను అభిషేకిస్తాడు, నీ కష్టాలు గట్టెక్కిస్తాడు. నువ్వు ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు నన్ను ఇష్టపడ్డావు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నువ్వు నా కోసం త్యాగం చేసావు, నీకు వందనాలనైనా. నిన్ను ఇష్టపడడం, నీ సిలువ దగ్గరికి రావడం నాకు నేర్పించు తండ్రి అని ప్రార్థించేయండి. అందరూ మీ సొంత మాటలతో నోరు తెరిచి ప్రార్థించండి. ఎవరు మౌనంగా ఉండొద్దండి. మౌనంగా ఉంటే చూడడానికి చాలా ఫ్యాషన్గా ఉంటుంది, కానీ పైసా ఉపయోగం లేదు. నువ్వు నోరు తెరిచి పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే పరలోకములో కదలికలు ప్రారంభమవుతాయి. సైతానుడు పరిగెట్టడం ప్రారంభిస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడని వేలాది దూతల చేత, భక్తుల చేత పొగడబడుచున్న మా తండ్రి, నేను ఎంత పాపినైనా మీరు నన్ను ఇష్టపడ్డారు, నన్ను ప్రేమించారు, నా కొరకు రక్తం చిందించారు, నా కొరకు సిలువను ధరించారు. మీకు వందనాలు నాయన. ప్రభువా, మీరు నన్ను ప్రేమించినంతగా నేను నిన్ను ప్రేమించలేకపోతున్నాను. నన్ను క్షమించు నాయన. ప్రభువా, నన్ను క్షమించు. నిన్ను ప్రేమించడం నాకు నేర్పించు నాయన. సంపూర్ణంగా నిన్ను ప్రేమించేవాడిగా నన్ను తయారు చేయి నాయన. కొంచెం ప్రేమించడం కాదు నాయన, సంపూర్ణంగా నిన్ను ప్రేమించాలని ఉంది. నాకు సహాయం చేయి తండ్రి. ప్రభువా, ఈరోజు ఎవరైతే మంచి నిర్ణయం తీసుకుని పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేశారో, పరిశుద్ధాత్మ దేవుడా రండి, అభిషేకించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి.